హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను ఏ ఫ్రై చేయబోతున్నాను అనుకుంటున్నారా? క్యాబేజీ ఫ్రై. ఎంతో క్రిస్పీగా క్యాబేజీ ఫ్రై అయితే తయారు చేసేసుకుందాం ఈరోజు. ఒక్కసారి నేను చెప్పినట్టు క్యాబేజీ ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటది. మళ్ళా మీరే చేసుకోవాలనుకుంటారు. ఇంకెందుకు లేటు, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. నేనైతే ముందుగా క్యాబేజీలనైతే సన్నగా తరుక్కొని పక్కనైతే పెట్టుకున్నానండి. దీంట్లోకి మనం వేసుకోవాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. దీంట్లో నేను చిల్లీ సాస్ అయి యాడ్ చేయనండి. నేను కలర్ కోసం అయితే కొద్దిగా కారం వేస్తానండి. నేను ఫుడ్ కలర్స్ గట్రా యూస్ చేయను. రుచికి సరిపడా కొంచెం కారం అయితే వేసుకుంటాను. నేను శనగపిండి కానీ, వరిపిండి కానీ, జొన్నపిండి కానీ పావు కేజీ తీసుకుంటాను. వరిపిండి మాత్రం అర కేజీ తీసుకుంటానండి. వరిపిండి ఎక్కువ వేస్తేనే ఫ్రై అనేది బాగుంటుంది. ఈ పిండ్లన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. వాటర్ అయితే యాడ్ చేయమాకండి. ఎందుకంటే క్యాబేజీలో వాటర్ అయితే ఉంటుంది. వాటర్ వేస్తే మాత్రం నీళ్ళలాగా అయిపోతుంది. వాటర్ వేయకుండానే బాగా కలుపుకోండి. ఇది కలుపుతూ ఉండగా పక్కన స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలండి ముందుగా. బాగా కలుపుకోవాలని అంతా బాగా కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది. చూస్తున్నారా, నేను చూపించిన విధంగా అయితే రావాలండి. మన పక్కన ఆయిల్ అయితే హీట్ అయిపోతుంది. కలుపుకున్న మిశ్రమాన్ని అయితే వేసేసుకుంటున్నాము. చూసారా, ఆయిల్ బాగా హీట్ అయింది. కొంచెంగా వేసుకోండి. ఎక్కువ ఒకేసారి వేసేసిన ఆయిల్ అనేది పొంగిపోతూ ఉంటుంది. ఒకసారి ఇలా వేసుకున్న తర్వాత అయితే మనం కలుపుకోవాలండి. కలుపుకోకపోతే ఏంటంటే ఒకదానికొకటి అతుక్కుపోతాయి. అతుక్కోకుండా కలుపుకోవాలి. చూసారా, క్యాబేజీ ఫ్రై మాత్రం వేగడానికి చాలా టైం తీసుకుంటుంది. వేగింది కదా అని తీసేస్తే మాత్రం పచ్చిగా అనిపిస్తుంది. అంత టేస్ట్ అనిపించదు. క్యాబేజీ ఫ్రై మాత్రం బాగా ఫ్రై అవ్వాలి. చూసారా, క్యాబేజీ ఫ్రై ఏ విధంగా ఫ్రై అయిందో నేను చూపించిన విధంగా ఫ్రై అయితే చేసుకోండి. చాలా బాగుంటుంది. నేనైతే కరివేపాకు అయితే దీంట్లో వేస్తున్నాను. క్యాబేజీ ఫ్రైలో కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎంతో క్రిస్పీగా ఉండే క్యాబేజీ ఫ్రైని అయితే చేసుకోండి.